క్లీన్ చేసి పూతరేకులు తయారు చేసే విధానం. అమ్మా, నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ పూతరేకులు చేస్తున్నావు నువ్వు? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచా? రోజుకి ఎన్ని రేకులు చేస్తావు? 400 చేస్తాను రోజుకా? 200 వేసుకున్నా, 2 వేసుకున్నా 800. 800. పాలు అవి? పాలు కాదు, బియ్యం పిండి అంట. ఉత్తి బియ్యం పిండేనా? జై భీమ్ అంట. అట్లా బియ్యం సపరేట్ ఉంటాయా? 1000 రూపాయలు. కేజీయా? కాదండి, 25 కిలోలు. 25 కిలోలు 1050 రూపాయల. అవి రైస్కి పనికిరావా? భోజనాన్ని పని జిగురు వచ్చాడు. అంటే రేషన్ బియ్యం లాగా అనమాట కొద్దిగా. రేషన్ బియ్యం. ఇప్పుడు 400 రేకులకి ఎన్ని? 2 కేజీలు. 2 కేజీలు రైస్ అవుతాయా? 2 కేజీలు బియ్యం. మీరు వీళ్ళు షాప్లో వాళ్ళకి వేసేస్తారా మీరు తయారు చేసి? మంచిది, బాగుంది. మిరపకాయలు చెట్టు మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయి. ఆత్రేయపురంలోని కొబ్బరికాయలు తోలుస్తున్నారు ఆవిడ. తీసాం వాళ్ళకి. కొబ్బరికాయలు ఒలిసి లారీలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. చూడండి బాబు, రోజుకి ఎన్ని కాయలు ఒలిస్తారు మీరు? 1000? మీకు కాయకి ఎంత ఇస్తారా లేకపోతే రోజు కూలియా? కాయకి రూపాయి ఇస్తారా? 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు పడుతుంది రోజు చాలా. కానీ అలా కంటిన్యూగా వలాలి కదా, కష్టం. క్వాలిటీ బాగుండాలి. ఇక్కడికి ఎంత దూరం వచ్చి కొనుక్కున్నందుకు రేటు బాగానే ఉండాలి. మళ్ళీ ఏదైనా రాజమండ్రి మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారనుకో, ఇక్కడి నుంచి ప్రత్యేకంగా ఈ తాళపాలెం ఏడుది రావులపాలెం ఇక్కడికి వచ్చి ఇది ఆత్రేయపురం రావులపాలెం నుంచే వస్తారు ఎవరైనా వస్తే డైరెక్ట్గా. ఆవిడ వేస్తే ఆవిడ మీకు అమ్మేస్తుందా అవి?